వస్తున్నాయి, ఎవరో వచ్చినట్టున్నారు, ఆడవాళ్ళు వచ్చినట్టున్నారు, చూడు తలుపుతి అన్నాను అనుకోండి, ఎవరో పెట్టుకున్న పాద మంజీరముల ధ్వని వినపడింది. దానికి మీరు ధ్యానంలోకి వెళ్ళక్కర్లేదు, చెవి బాగా పనిచేస్తుంటే, మనసు బాగా పనిచేస్తుంటే వినపడతాయి. అమ్మవారి పాద మంజీరముల ధ్వనులు పైకి ఇంద్రియములను విచ్చలవిడిగా విడిచిపెట్టి మనసు విడిచిపెడితే వినపడేవి కావు. ఎవరికి వినపడతాయి? ఎవరు బాగా ధ్యానం చేస్తాడో వాడికే వినపడతాయి. ఎందుకు వినపడతాయి అంటే వాడి ధ్యానంలో కేవలము పాదములు ఒకటే చూడ్డవు, పాదముల కదలికలు కూడా కనపడతాయి వాడికి. ఎందుకు కనపడతాయి అంటే శంకరాచార్యులు వారు అడిగినట్టుగా అంత వినయంగా వాడు వంగుతాడమ్మా నీ పాదములు పెట్టని. ఇప్పుడు ఆ పాదములు కదలకుండా ఉండవు. అమ్మవారు 2 పాదములు ఎత్తి ఇలా తల మీద పెడుతోంది. ఇప్పుడు ఆ మంజీరములు కదిలిన ధ్వని వచ్చింది. ఈ ధ్వని బయట నుంచి లోపలికి వచ్చిందా, ఇక్కడ ధ్యానంలోనే వినపడుతోందా? ఇప్పుడు ఆ ధ్వని వినపడినవాడు గొప్పవాడా, అది కేవలం వినపడడం గురించి నానం ఉందా అంటే ఆ ధ్వని ఎవడైనా విని ఉంటే జీవితంలో వాడు సర్వోత్కృష్టమైన స్థితిని పొందుతున్నాడని గుర్తు, వాడి జీవిత లక్ష్యాన్ని చేరిపోతున్నాడని గుర్తు. అంటే ధ్యానమునందు కదలికలను కూడా చూచుచున్నవాడు. మనకి అమ్మవారి పాదాలే ధ్యానంలో నిలబడవు. వాడికి ఏం వినపడుతున్నాయి? కదలిన పాదముల చేత పాదములకు ఉన్నటువంటి మంజీరములు కదిలితే, మంజీరములకు పెట్టుకున్నటువంటి చిన్ని గంటలు కదిలితే, గంటలలో ఉన్నటువంటి చిన్ని విశేషములు కదిలితే, దాని వలన మంజీరములకు ఉన్న గంటల యొక్క ధ్వనులు వాడికి లోపల వినబడుతున్నాయి. ఈ ధ్వనుల చేత పరవశిస్తున్నాడు, పాదముల చేత పరవశిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ధ్వని వినపడుతోందంటే స్పర్శ కూడా తెలుస్తోంది పాదములది. స్పర్శ కూడా తెలుస్తోందంటే పాదములకు ఉన్నటువంటి సువాసనలు ముక్కుకి తెలుస్తున్నాయి. వాడికి సువాసనలు ముక్కుకి తెలుస్తున్నాయంటే వాడు తర్వాతది కూడా తెలుసుకుంటున్నాడు. ఏది తెలుసుకుంటున్నాడు? ఈ పాదములు తల మీద పెట్టుకున్న వాడి మీద అమ్మవారు ప్రేమతో చేతులు కూడా పెడుతోంది. చేతుల మీద కూడా పెడుతోంది కాబట్టి చేతులకున్న గాజులు కదులుతున్నాయి. గాజులు కదులుతున్నాయి కాబట్టి గాజుల యొక్క కనకన రవములు వాడు వింటున్నాడు. ఇది వింటున్నప్పుడు అమ్మవారు ముందు కొంగింది కాబట్టి అమ్మవారి తాంబూలపు వాసనలు వాడు చూస్తున్నాడు. తాంబూలపు వాసనలు వాడు చూస్తున్నాడు కాబట్టి వాడు అంత ఆనందమును పొందాడు. కాబట్టి అమ్మ తాను తాంబూల చర్వణం చేస్తున్న నోటిలోని తాంబూలపు పిడచవాడి నోట్లో పెట్టింది. కాబట్టి వాడి యందు గొప్ప ధ్యాన శక్తి పెరిగింది. ఇప్పుడు వాడు అంతవరకు పెరిగాడు కాబట్టి వాడు అమ్మవారిని ఆపాదమస్తకం చూడగలిగాడు. ఇలా చూడగలిగిన వాడిని చెప్పడానికి సంకేతం అమ్మవారి యొక్క చరణ కింకిణుల ధ్వనులు వినబడతాయని చెప్పడం. అంతవరకు చెప్పకుండా చెప్పడం ఈ నామంలో రహస్యం. అలా విన్నవాళ్ళు ఉన్నారా? ధ్యానంలో కాదు, ధ్యానంలో బాగా పట్టుకోవడం వచ్చేస్తే వాళ్ళకి బయట కూడా వినపడతాయి. ఎందుకు వినపడతాయి? ఇప్పుడు వాడు ధ్యానంలో పట్టుకోవడం కాదు, వాడిని వదిలి ఉండలేక అమ్మవారు వాడి వెనకాల తిరుగుతుంటాడు. అటువంటి వాడు ఎక్కడున్నాయో అక్కడ గజ్జెల చప్పుళ్ళు వినపడుతుంటాయి ఇంట్లో. అలా జరిగిందా ఎక్కడైనా? నేను సాధనా ప్రక్రియకి సంబంధించిన రహస్యాన్ని చెప్పను కానీ, ఆ కోణాన్ని ఆవిష్కరించాను కానీ, అటువంటి మహాత్ముల గురించి అటువంటి వాటిని నేను ప్రస్తావన చేయడం అంత పెద్ద బాగుండదేమో. ఒక విషయం మాత్రం మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య. అప్పటికింకా ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ పుట్టినింట్లో ఉండగా రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కిందని చెప్పుకున్నారు. భర్తకి పిచ్చెక్కింది, ఒంటి మీద బట్ట కూడా లేకుండా గంతులేస్తున్నట్ట. ఈ వెర్రిది మా ఆయన కాపరానికి ఎడతాననుకుంటోంది. ఆఖరికి రామచంద్రుడు అంటే శారదాదేవి తండ్రి తీసుకెళ్ళి పిచ్చాడి కట్టబెట్టాడు ఈ అమ్మాయినని చెప్పుకునేవారు. పాపం ఆవిడ చెవుల్లో పడ్డాయి ఈ మాటలు. ఏమిటో భర్తకి పిచ్చెక్కిందిట, ఆయన అలా తిరుగుతున్నారట, నేను భార్యని ఇక్కడ ఉండిపోయాను, ఇటువంటప్పుడు కదా నేను ఆయన్నికి శుశ్రూష చెయ్యాలనుకుంది ఆవిడ. ఇది పాతివ్రత్యం. అసలే పిచ్చికి తిరుగుతున్నట్ట, మనకెందుకు వచ్చిన గొడవ ఆవిడ అనుకోలేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి శుశ్రూష చేస్తానా అనుకుంది. ఇది తండ్రిని అడగడానికి సిగ్గుపడింది. నాన్నగారండి ఆయనకు ఒంట్లో బాగోలేదట, నేను ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అడిగితే ఏమనుకుంటాడో తండ్రి. ఇప్పటివరకు ఆవిడ కాపరానికి వెళ్ళలేదు. కాపరానికి వెళ్ళని తల్లి ఇలా అడిగితే ఏమనుకుంటారో అని మదనబడుతోంది కానీ అడగలేదు. అంతటి సంస్కారవంతమైన జాతిలో పుట్టిన మనం వ్యాలంటైన్స్ డే చేసుకోమని చెప్పిన టీవీల పీకలు నొక్కేయద్దండి. అటువంటి మహాపురుషులు తిరిగిన గడ్డ. అటువంటి శారదాదేవి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు అమ్మలక్కల కలకత్తా పెడుతుంటే గంగానది స్నానానికి ఈవిడ అన్యాపదేశంగా తండ్రిని అడిగింది, వాళ్ళు గంగా స్నానానికి ఎడతారట నాన్న, నేను వెళ్ళనా అని. కూతురు హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి. అమ్మా నేను వస్తాను అన్నాడు. కాపరానికి అక్కడ దాకా వెళ్ళినవాడు కలకత్తా వెళ్ళి స్నానం చేసి వచ్చేయండగా.
నేను వస్తానమ్మా అన్నాడు. కాపరానికి తీసుకెళ్ళాలి కాబట్టి. వెళుతున్నారు. ఆ రోజుల్లో పల్లకీలో తీసుకెళ్లేవారు ఆడపిల్లని. అకస్మాత్తుగా ఆవిడికి మార్గ మధ్యంలో జ్వరం వచ్చేసింది. ఎంత జ్వరం వచ్చిందంటే ఆవిడికి సంధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడికి అసలు ఒంటి మీద తెలివి లేదు. ఉన్నవాడు తండ్రి పక్కన. ఆయన ఏమీ చేయలేక పక్కన ఓ చిన్న ఆచ్ఛాదన మంటపం వేసి అందులో పడుకోబెట్టారు. మిగిలిన వాళ్ళు బయలుదేరిపోయారు. ఆవిడ జ్వరంతో పడిపోయింది. ఇంతలో ఒకరోజు ఆవిడికి గజ్జెల చప్పుళ్ళు వినపడ్డాయి. ఏమిటి గజ్జెల చప్పుళ్ళలోనూ ఆవిడ కళ్ళు తెరిచి చూశారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నల్లగా ఉన్నటువంటి ఒక స్త్రీ వస్తోంది దగ్గరికి. ఆవిడ రాసుకున్నారండి జీవిత చరిత్రలో. ఆవిడ చెప్పుకున్నారు తన శిష్యులకి. ఒక ఆవిడికి, నల్లనిదైనా అంత అందగత్తెని నా జన్మాంతరమునందు నేను ఇక చూడలేదు అని రాసుకున్నారు. ఆవిడ పార్వతి కాళిక. ఆవిడ వచ్చి మంచం మీద కూర్చున్నారు పక్కన. కూర్చుని, ఏమ్మా అలా ఉన్నామే అన్నారు. బాగా జ్వరంగా ఉందండి అన్నారు. ఏం బెంగెందుకు అన్నారు. మా వారిని చూడాలని బయలుదేరాను, ఏమిటో ఈ జ్వరం ఇలా వచ్చింది, ఆయనకి వెళ్ళి సేవ చేయలేకపోతున్నాను, అందుకు బెంగగా ఉందమ్మా అన్నారు. అంటే మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఈవిడ, శారదాదేవి. నేను కలకత్తా నుంచి వచ్చాను అన్నారు. అనగానే ఈవిడ సంతోషంతో, మీరు మా వారిని చూశారా రామకృష్ణ పరమహంసని అని అడిగారు. అసలు ఆయన అక్కడ ఉంచింది నేనే కదమ్మా, నువ్వు వస్తున్నావని అన్నారు. అని ఆవిడ లలాటమును నిమిరి ఆవిడ యొక్క తల మీద చెయ్యి వేసి ఒళ్ళంతా నిమిరి, నీకు తగ్గిపోతుందిలే అమ్మా అంది. అని వెళ్ళిపోయింది. అంతే, మరునాటికి జ్వరం తగ్గిపోయింది. ఆవిడ పల్లకి ఎక్కి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోయారు. ఆవిడికి దర్శనం అయింది అమ్మవారికి. ఆవిడ అమ్మవారి ఉపాసన అని కాదు, ఆవిడకి జన్మతః ఏర్పడిన భక్తి చేత. జన్మతః వస్తుందండి మహాత్ములకి, దాన్ని మీరు ప్రశ్నించలేరు. మీరు శారదాదేవి జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అమ్మవారు అనుగ్రహించింది. వేరొకసారి కేవలం 13 సంవత్సరాల వయస్సులో ఒకసారి ఆవిడ జీవితంలో ఒక గొప్ప సందర్భం జరిగింది. కామార్పుకూరు అని రామకృష్ణ పరమహంస ఉన్నటువంటి ఊరది. కేవలం ఆవిడ ఇంకా ఓసారి అలా అత్తారింటికి వెళ్ళొద్దామని వెళ్ళారు. తెల్లవారుజామున ఏం చెప్పారంటే, అమ్మ వెళ్ళి నువ్వు స్నానం చేసిరా అన్నారు. హలధర పుష్కరిణి అని ఎవరు దూరంగా ఉండేది చెరువు, అందులో స్నానం చేసి రమ్మన్నారు. చీకట్లో 13 ఏళ్ల పిల్ల, ఆ ఊరంతా తెలియదు, దూరంగా వెడితే ఆ పుష్కరిణి ఉంటుంది, స్నానం చెయ్యాలి. చీకట్లో తెల్లవారకట్ట లేచి వచ్చి బయట నిలబడి అత్తవారిని ఎవరినన్నా లేపితే బాగుండదు, అంత దూరం ఒక్కతే వెళ్ళి 13 ఏళ్ల పిల్ల స్నానం చెయ్యాలంటే ఆవిడ బెంగ పెట్టుకుని, ఇప్పుడు నాకు ఎవరు తోడొస్తారు అని ఇలా గడ్డం మీద చెయ్యేసుకుని ఆలోచిస్తున్నారు. ఆవిడ ఇలా చూసేటప్పటికి ఆవిడ ముందు నలుగురు వెనక నలుగురు యనమండుగురు గొప్ప స్త్రీలు నిలబడి ఉన్నారు. అమ్మ, మేము కూడా హలధర పుష్కరిణికి స్నానానికి వెడుతున్నాం, మీరు అక్కడికేనా అని అడిగారు. అవును, నేను అక్కడికే అన్నారు. రా వెడదామన్నారు. ముందు నలుగురు వెనక నలుగురు నడిచి తీసుకెళ్లారు. యనమండుగురి పాద మంజీర ధ్వనులు వింటూ ఆవిడ స్నానానికి వెళ్ళారు. ఆ యనమండుగురే అష్టలక్ష్ములు. శారదాదేవి నమస్కారం చేసి మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ యనమండుగురు వచ్చి ఆవిడ్ని ఆ ఇంటి ముందు దిగబెట్టి వెళ్ళిపోయారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మవారు వారికి ధ్యానంలో కనపడడం కాదు, చిన్న పిసరు బెంగ వచ్చేటప్పటికీ ఆవిడ ఏదో రూపంలో వచ్చి వాళ్ళని అనుసరిస్తుంది. అనుసరించినప్పుడు ఆవిడ పాద మంజీరముల ధ్వనులు వాళ్ళు వింటూనే ఉంటారు. కాబట్టి అంత గొప్ప స్థితిని పొందారు. ధ్యానమునందు దర్శనం చేసి ఆవిడ కదలికలను చూసిన వాడెవరో వాడే జీవితంలో అదృష్టవంతుడు, వాడే జయాన్ని చేరుతున్నవాడు. పరమహంస ఒక్కరే ఆ స్థితిని బాగా పట్టుకున్నారు. కాబట్టి ఆయన ఒక మాట అంటారు, ఒక పక్షి గుడ్డుని పొదుగుతోంది అనుకోండి, మీరు ఇలా చూసి ఫోటో తీశారనుకోండి, గుడ్డుని పొదుగుతున్న పక్షి అది. ఇప్పుడు ఆ పక్షి ఫోటో తీసుకొచ్చి చూపించారనుకోండి, ఎలా ఉంటుంది ఆ పక్షి? గుడ్డు మీకు కనపడదు. ఎందుకని అంటే దాని కడుపు తగిలేటట్టుగా కూర్చుంది ఆ పక్షి. కూర్చుని ఇలా కళ్ళు మామూలుగా ఇలా విప్పి ఉండదు, అలా అవ్యక్తమైన ఆనందంతో ఉంటాయి ఆ కళ్ళు, అంతే, అదే కనపడుతుంది. కానీ తన కడుపులోంచే బయటికి వచ్చినటువంటి గుడ్డు లోపల ఒక పిండం ఉందని, ఆ పిండం పిల్లవుతుందని, అది గుడ్డుని పగలకొట్టుకుని పైకొస్తుందని, అది తన బిడ్డేనని, తన కడుపు వేడి తగిలితేనే ఆ గుడ్డు పొదగబడుతుందని, కానీ దాని మీద తను బరువుగా కూర్చుంటే దాని పెంకు చాలా సున్నితమని,
అది పగిలిపోతే పిండం స్రావం అయిపోతుందని, ఇన్ని తెలియకపోతే ఆ పక్షి జాగ్రత్తగా 2 రెక్కలు 2 పక్కలా పెట్టి కాళ్ళు వెనక్కి పెట్టి పొదగడానికి కూర్చునే పక్షిని మీరు చూడాలి. చిన్న గూడు ఉంటుంది, ఆ గూట్లో గడ్డిలో గుడ్డు పెడుతుంది. ఎంత మాత్రము ఇష్టం వచ్చినట్టు ఇలా కాళ్లతో ముక్కుతో కదపదు, కన్నం పడితే స్రావం అయిపోతుందని. జాగ్రత్తగా తానే ఒబ్బిడి చేసుకుని ముందు ఒక కాలు ఇటేసి కాలు ఎత్తటేస్తుంది, తర్వాత 2 కాళ్ళు ఇలా వెనక్కి జరుపుతుంది. కడుపు గుడ్డు దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత చాలా మెల్లమెల్లగా 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 వంగుతుంది. కడుపు గుడ్డుకి తగిలింది పెంకుకి అన్న తర్వాత ఇక నొక్కకుండా అలాగే కూర్చుంటుంది. 2 రెక్కలతో ఆచ్ఛాదిస్తుంది. తన కడుపుకి గుడ్డు తగులుతున్న విషయం ఎవ్వరికీ కనపడకుండా చూసుకుంటుంది. కానీ తన యొక్క కడుపు వేడి గుడ్డు పెంకుకి తగిలి లోపల ఉన్నటువంటి పదార్థము పిండంగా మారి ప్రాణం పోసుకుంటున్నటువంటి ఆ స్థితిని తన స్పర్శ చేత గ్రహించి తన బిడ్డ ప్రాణం పోసుకుంటోందని తెలుసుకున్న పక్షి ఆ పొందుతున్న గొప్ప ఆనందమే బరువుగా రెప్పలు పడుతున్నప్పుడు దాని కళ్ళల్లో కనపడుతుంటుంది తప్ప దాని యొక్క ఆనందము నీకు సమానముగా అర్థమైపోతుందా? అర్థమవదు. అమ్మవారి పాదములు కదిలినప్పుడు వచ్చేటటువంటి మంజీర ధ్వనులను ధ్యానమునందు వినేటటువంటి యోగి మనస్సు పొందుతున్నటువంటి గొప్ప ఆనందమును నువ్వు ఆయన కూర్చున్న స్థితిని చూసినంత మాత్రం చేత నువ్వు కూడా పట్టుకుని వినగలవా? నువ్వు వినలేవు. ఆ ధ్వనులు ఆయనకే తప్ప నీకు వినపడవు. బాహ్యంలో నా కూతురు నడిస్తే ఆ ధ్వని నాకు మీకు కూడా వినపడుతుంది. ధ్యానంలో మీకు వినపడిన ధ్వని మీకే తప్ప మీ పక్కనే నేను కూర్చున్నా నాకు వినపడదు. ఇది ధ్యానానికి సంబంధించిన గొప్ప రహస్యాన్ని చెప్పడం, ఈ మెట్లెక్కినటువంటి వాడి స్థాయిని చెప్పడం ఈ శ్లోకం యొక్క గొప్ప ప్రయోజనం. కాబట్టే మూకశంకరులు చెప్పినటువంటి ఒక్క మాట చెప్పేసి నేను ఈ నామాన్ని పూర్తి చేసేస్తాను. ఇవాళ అసలు నిజంగా ఆ నామం ఒక్కటి చాలా అద్భుతం. అలా పూర్తి చేస్తున్నందుకు నా మనసు బాధపడుతోంది, కానీ నేను 2 రన్స్ అయినా కొట్టానని ఇవాళ నా స్కోర్ చూపించాలి. కథం వాచాలోపి ప్రకటమణి మంజీర నినదైః సదైవానం దార్ధ్రాన్ విరచయతి వాచం యమజనాన్ ప్రకృత్యా తేషో నచ్చ విరపి చ కామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే. అందులో అంటారు, అమ్మ మౌనముగా కూర్చుని ధ్యానం చేసేటటువంటి వ్యక్తికి వినపడుతున్నటువంటి ఈ మంజీర ధ్వనులు ఆయనని ఆకర్షించే ధ్వనులు కావు, ఆయన గుర్తుపట్టి సంతోషించే ధ్వనులు కావు, ఆయన తడిసిపోతున్న ధ్వనులు. ధ్వనికి తడిసిపోవడం ఉండదు. కానీ ఇవి ఆర్ద్ర అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటి అమృతము చేత తడుస్తున్నాడు ఈ మంజీర ధ్వనులు విన్నవాడు. 2, ఎర్రటి వస్తువు తలలోకి ప్రవేశించినా తల మీద పెట్టుకున్నాడన్నా గుర్తు ఏమిటంటే రాగమునకు లోనయ్యాడని గుర్తు. ఎర్రటి వస్తువు లోపలికి వెళ్ళింది, బుర్రలో చేరింది అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? రాగరంజితమైంది మనస్సరి, కోరికల చేత బంధింపబడుతోంది అని బాహ్యంగా చెప్తారు. ఎర్రగా ఉన్న అమ్మవారి పాదాలు నల్లటి తల మీద పెట్టుకుంటే వీడి యొక్క తమోగుణం పోయి వీడి తెల్లటి శుద్ధసత్వం వైపు వెళ్ళిపోతున్నాడని గుర్తు. ఎర్రటి పాదమునకున్న పచ్చటి మంజీరము యొక్క చిరుగంటల ధ్వనులు మామూలుగా బాహ్యంలో వినపడేవాడికి కనపడేవాటికి ఇచ్చే ప్రయోజనాలకి విరుద్ధమైన ప్రయోజనాలిచ్చి ఆ ప్రయోజనముల యొక్క స్థితిని చెప్పడం ఎక్కడ వాక్కులకు చేత కాదో, ఎక్కడ ఎవడు కన్నులతో చూసినా వాడు చూస్తున్నది చూడలేడో, ఎవడు పక్కన కూర్చున్నా ఆ కూర్చున్నవాడు చెవులతో వింటున్నది వినలేడో, ఎవడు పక్కన కూర్చున్నా వాడు తడిసిపోతున్నట్టు తడవలేడో, ఎవడు ఆయన పక్కనే కూర్చున్నా ఆయన తడిసిపోతున్నాడని తాను తెలుసుకోలేడో, ఎవడు ఆయనతో కలిసి జీవిస్తున్నా ఆయన చేరుతున్న చోటు వీడు చేరలేడో, అటువంటి చేరిపోతున్న స్థితికి సూచనలు ఆ తల్లి మంజీర ధ్వనులు. కాబట్టి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ, శ్రీకారం వేసేశారు, శాక్తేయ ప్రణవం. అంత గొప్ప ధ్వనులమ్మా నీ పాద మంజీర ధ్వనులు. కాబట్టి తల్లి, నా జన్మాంతరమునందు ఎప్పటికైనా
ఆ నీ పాద మంజీర ధనులు నా చెవుల వినపడి నా జీవితము ప్రయోజనమును పొందుగాక అని అమ్మవారి పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యడమే ఆ రెండు నామముల యొక్క గొప్పతనం. కాబట్టి పాపమును విరిచి ఆవిడ్ని చేరుకోవడమే మొదటి నామం యొక్క ప్రయోజనం. ఆవిడ దయ, రెండు ధ్యానమునందు పొందేటటువంటి అమృత స్థితి. కాబట్టి రేపటి రోజున భీష్మేకాదశి అత్యద్భుతమైనటువంటి తిథి. కాబట్టి రేపు సాయంకాలం మనం 6 గంటలకే కలుసుకుందాం. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేద్దాం. తదనంతరం చక్కగా మనందరం కలిసి అమ్మవారి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని మహాభారతానికి అనుసంధానం చేస్తూ భీష్మాచార్యుల వారి జీవితంగా, భీష్ముడి యొక్క ఔన్నత్యంగా, భీష్మేకాదశి నాడు విన్నవాడెవడో వాడే ధన్యుడు. ఏమి భాగ్యమో ఆ తల్లి ఏమి అనుగ్రహించిందో. ఈ ఏడాది వీడు లలితా సహస్రం చెప్తున్నాడు, వీడిని తరింప చేద్దాం అనుకుందేమో మా అమ్మ. మాఘపాదివారం, భీష్మేకాదశి, మహాభారత వైశిష్ట్యము, భీష్మ వైశిష్ట్యము అమ్మవారి యొక్క అనుగ్రహంగా వైభవంగా అనుసంధానం చేస్తున్న ప్రసంగాన్ని రేపటి రోజున చేసుకుని మనందరం తరిద్దాం. రేపు ఉదయం 9 గంటలకి భీష్మేకాదశి కాబట్టి గొప్ప తిథి కాబట్టి లలితా సహస్రాన్ని ఒకసారి పారాయణ చేద్దాం. నేను ఒక విషయాన్ని మీతో మనవి చేస్తాను, కొంచెం దాన్ని సహృదయంతో అర్థం చేసుకోండి. శరీరమునకు అనారోగ్యం ఉండడం దోషం అని నేను అన్నాం. ఎందుకంటే శరీరం అన్న తర్వాత అనారోగ్యం వస్తుంది పెద్దవారైన తర్వాత. అందున మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి ఎంత బాధాకరమైనవో ఎంత ఇబ్బందికరమైనవో నాకు తెలుసు. అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసమే ప్రత్యేకం కుర్చీలు వేసి ఉంచుతున్నారు. అలాంటి ఇబ్బందులు ఉంటే కుర్చీల్లో కూర్చోండి. ఒకవేళ మేము వచ్చేటప్పటికి కుర్చీలు అయిపోయాయండి అని మీకు ఇబ్బంది ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే కొంచెం అటు పైకి కూర్చోండి, కాళ్ళు చాపు కూర్చునేవాళ్ళు. అంతేకాని సభలో ఇలా చూస్తున్నప్పుడు ఎదురుగుండా అలాగా ఉపన్యాసం చెప్పే వేదిక వైపు కాళ్ళు చాపి కూర్చోకూడదు. అది చాలా అసహ్యకరమైన విషయం. అలా కూర్చుంటే నేను మన్నించవచ్చేమో కానీ ఎవరైనా చూస్తే సభ వైపు చాలా అసహ్యంగా ఉంటుంది. నేను పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అని చెప్తుంటాను. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. యజుర్వేదం అలా మాట్లాడింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యం ఉంటే కాళ్ళు చాపుకుంటే తప్ప కూర్చోలేవండి అంటే దాన్ని నేను అర్థం చేసుకోగలను. దాన్ని నేను ఎంత మాత్రం తప్పు పట్టను. కానీ కొంచెం వెనక్కి కూర్చుని కాళ్ళు చాపుకోండి. అంతేకాని నా ఎదురుగుండానే కూర్చుని సభ వైపుకి కాళ్ళు చాపి కూర్చుంటే మీకు బాగుంటుందేమో, ఇలా వెడుతూ ఎవరైనా చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది సభ వంక. కాబట్టి అలా కూర్చోవద్దని మనవి. ఇవాళ భీష్మేకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ భీష్మాచార్యుల వారు మహానుభావుడు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తూ శరీరాన్ని విడిచిపెట్టారు. అందులో భీష్మాచార్యుల వంటి మహాపురుషుడు లోకంలో జన్మించడమే అరుదు. అసలు అటువంటి వ్యక్తులు రారు లోకంలో. అటువంటి భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టే ముందు అనుమతి అడిగాడు కృష్ణ భగవాను. అయ్యా నేను శరీరం విడిచిపెట్టేస్తున్నాను అని అడిగాడు. అడిగితే నిన్ను అనుమతిస్తున్నాను విడిచిపెట్టు అని చెప్పారు. అలా అడిగిన తర్వాత విడిచిపెట్టాడు. ఆయన ఎంతటి ధర్మమూర్తి అంటే అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్ముడు తన శరీరాన్ని ప్రాణవాయువు ఉత్క్రమణం అయిపోయిన తర్వాత బాణములు తీయవద్దని కోరాడు. నా శరీరం నుంచి బాణములు తీయవద్దు, అంపశయ్యతో పాటుగానే నా శరీరాన్ని దహించేయండి అని అడిగాడు. అంతటి మహావీరుడు, అంతటి ధర్మమూర్తి ఆయన శరీరత్యాగం చేసే ముందు ఎదురుగుండా పరమేశ్వరుణ్ణి చూస్తూ ఆయనకి తెలుసు కృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడని. నరనారాయణులే కృష్ణార్జునులన్న విషయం మహాభారతంలో స్పష్టంగా తెలుసున్నటువంటి వాళ్ళల్లో అగ్రగణ్యుడు భీష్ముడు. ఎందుచేతనంటే రాజసూయాగం జరిగినప్పుడు శిశుపాలుడు కృష్ణ భగవానుడికి అగ్రపూజ జరగకూడదు అని వాదిస్తుంటే కృష్ణుడు సాక్షాత్ పరాత్పరుడే అని భీముడు గదాదండం పట్టుకుని కృష్ణ భగవానుడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శిశుపాలుడి మీదకి క్రౌర్యంతో వెడుతున్నప్పుడు నువ్వెందుకయ్యా అనవసరంగా వెడతావు, ఎవరిని ఏం చెయ్యాలో భగవానుడికి తెలుసు, కాబట్టి నువ్వు మిన్నకుండు, ఆయనకి పూజ ప్రారంభం చెయ్యండి, అడ్డొచ్చిన వారిని ఎలా దునుమాడాలో ఆయనకి తెలుసు, ఆయన అచ్యుతుడు అని చెప్పాడు. శిశుపాలుడి యొక్క జన్మ ప్రకారాన్ని కూడా అప్పుడే చెప్తాడు భీష్ముడు. అందుకని కృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడని మహాభారతంలో బాగా తెలుసున్నటువంటి వ్యక్తి భీష్మాచార్యుల వారు. అంతటి భీష్ముడు మహాపురుషుడు.
ఆ భీష్ముడు కృష్ణుణ్ణి ఎదురుగుండా చూస్తూ చెప్పాడు విష్ణు సహస్రం. ఇంతటి పరమ పవిత్రమైన రోజున దేవాలయ ప్రాంగణంలో కూర్చుని విష్ణు సహస్రం చదవడం అంటే అది అస్తమానం రమ్మంటే వచ్చేటటువంటి భాగ్యం కాదు, ఏడాదికి ఒక్కసారి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైన వేళ ఎందుకని తొందరగా మనం పోగొట్టుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకుందాము అన్న ఉద్దేశ్యంతో ఇవాళ సాయంకాలం 6 గంటలకే కలుసుకుని మనందరం విష్ణు సహస్రాన్ని కలిసి చదువుదాము అని మీకు మనవి చేసి ఉన్నాను. మీరందరూ నా మాట మన్నించి తొందరగా వచ్చారు. నాకైతే అయ్యో అందరికీ తెలుసో లేదో నేను ఒక మారో 2 మార్లు అన్నాను. పాపం ఎవరైనా ఓ 10 నిమిషాలు ఆలస్యం అయితే వాళ్ళకి అవకాశం పోతుంది కదా అని ప్రయత్నపూర్వకంగానే నేను కొద్దిగా ఒక 10 నిమిషాలు ఇవాళ ఆలస్యం చేశాను, అందరికీ అవకాశం దక్కాలని. కాబట్టి ఇప్పుడు మనం ఇవాళ మొట్టమొదటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మనం ప్రారంభం చేయొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కలిసి చదివేద్దాం విష్ణు సహస్రాన్ని. ఎందుకంటే అందరికీ తెలుసున్నది విష్ణు సహస్రం, బాగా నోటికి వచ్చింది. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుంది. దాని గురించి సరిగ్గా 10 మందితో కలిసి చదవడం అలవాటు లేని వాళ్ళు, గబగబా చదవడం అలవాటైన వాళ్ళు విశ్వం విష్ణు అనేటప్పటికీ వాళ్ళు వనమాలి గదీశాంగి కలిపోతారు. అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉండండి, మన కంఠం అందరితో కలుస్తోందా, అందరిది అయిపోయిన తర్వాత మనం అంటున్నామా, ఒకవేళ అందరు అనకముందు మనం అంటున్నామా. అలా ఉందనుకోండి, మిమ్మల్ని మీరు మిగిలిన వాళ్ళతో మీ కంఠం కలిసేటట్టుగా చూసుకోండి, అప్పుడు చక్కగా అందంగా ఉంటుంది. ఏ వేగంతో ప్రారంభించారో ఆ వేగంతోనే చదవాలి. మొదలుపెట్టినప్పుడు మెల్లగా మొదలుపెట్టి ఇంకా తర్వాత గుర్రపు దౌడు పెట్టకూడదు, ఒక వేగంతోనే చదవాలి స్తోత్రాన్ని. కాబట్టి ఇప్పుడు చక్కగా దాని యొక్క పూర్వోత్తర పీఠికలు ఎప్పుడైనా ఇలా నైమిత్తిక తిథులలో చదివితే తప్పకుండా చదవాలి అనే నియమం లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే చాలు. కాబట్టి ముందు మనం చక్కగా ఆ ధ్యానం దగ్గర మొదలు పెడదాం. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్తరినళినగదా శంఖపాణిర్ముకుందః. భూః పాదౌ యస్య నాభిః వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః. అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరः. నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः. సర్వः సర్వः శివస్థాణుః భూతాధిర్నిధిరవ్యయः. సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः. స్వయంభూస్యంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః. అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః.
అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టాస్తవిస్థస్తవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతద్ధనః ప్రభూతస్త్రికకుద్ధామా పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతः వసుర్వసుమనా సత్యः సమాత్మా సంమితः సమः అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాः అమృతః శాశ్వతస్థాణుః పరారోహో మహాతపాः సర్వగः సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్టశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః భూపేంద్రో వామన ప్రాంశుః అమోఘస్తుతిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగీ వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః యమపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనో హంసः సుపర్ణో భుజగోత్తమः హిరణ్యనాభः సుతపాః పద్మనాభः ప్రజాపతిः అమృత్యుః సర్వదృక్సింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్వగ్రీవాచస్పతిరుదారదీః అగ్రణీర్గ్రామణీः శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంప్రమత్తనः అహః సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరः సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధుః జన్నుర్నారాయణో నరः అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరः శుభజో దుర్ధరో వాంగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः సిపివిష్టప్రకాశనः భోజస్తేజోజ్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనः బుద్ధస్పష్టాక్షరో మంత్రచంద్రంశుర్భాస్కరద్యుతిః అమృతాంశోద్భవో భానుశిశబిందుః సురీశ్వరः ఔషధం జగతः సేతుః సత్యధర్మపరాక్రమः భూతభవ్యభవన్నాథः పవనः పావనో నలः కామः కామకృత్కాంతः కామः కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనः అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः అచ్యుతः ప్రథితः ప్రాణः ప్రాణదో వాసవానుజः అపాం నిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితः
స్కంధస్కంధధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవః పురందరః అశోకస్తారణస్తారః శౌరః శౌరిర్జనీశ్వరः అనుకూలः శతావర్తః పద్మీ పద్మనిభీక్షణः పద్మనాభో అరవిందాక్షः పద్మగర్భः శరీరభృత్ మహద్దిబుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులస్య రభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహः మహీధరో మహాభాగో వేగవానమితాశనः బుద్ధవక్షోభణో దేవः శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్థానదో ధ్రువः పరద్ధిః పరమస్పష్టః పుష్టః సుభీక్షణः రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరः శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమः వైకుంఠః పురుషः ప్రాణः ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్టి పరిగ్రహः విస్తారస్తావరస్తాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్టో భూః ధర్మయూపో మహామఖः నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమక్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహీజ్యశ్చాక్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనः స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనీశ్వరः ధర్మకృద్ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణः గభస్తినేభిసత్వస్తః సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనः శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణः సోమపోమృతపः సోమః పురుజిత్ పురుషత్తమः వినయోజయः సత్యసంధో దాశార్హः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షీ ముకుందో అమిత విక్రమः అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకः అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనः ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమः మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షः మహాశృంగः కృతాంతకృత్ మహావరాహో గోవిందः సుషేణः కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరः వేదాస్వాంగోజితకృష్ణో దృఢः సంకర్షణోచ్యుతः వరుణో వారుణో వృక్షः పుష్కరాక్షో మహామనాः భగవాన్ భగः నందీ వనమాలీహలాయుధः ఆదిత్యో ద్యోతిరాదిత్యः సహిష్ణుర్గతిసత్తమः సుధన్వాఖండపరశుద్ధారిణో ద్రవిణः పరः దివిసృక్సర్వదృగ్వాసో వాచస్పతిరయో నిజः త్రిసామాసామగः సామా నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశ్యాంతో నిష్ఠాశాంతిః పరాయణం గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియः అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివः శ్రీవత్సవక్షాః శ్రీవాసः శ్రీపతిः శ్రీమతాంబరः శ్రీధः శ్రీశः శ్రీనివాసः శ్రీనిధిः శ్రీవిభావనः శ్రీధరः శ్రీకరः శ్రేయः శ్రీమాన్ లోకత్రయాశ్రయः రంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ముదీర్ణః సర్వతశ్చక్షుః అనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనः అర్చిష్మానశ్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిహా వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः కామదేవః కామపాలः కామీ కాంతః కృతాగమः అనిర్దేశ్య వపుః విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనः బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియः మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగः మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణప్రియः పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరణామయः మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదः వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతిः సత్కృతిः సత్తా సద్భూతిः సత్పరాయణः శూరసేనో యదుశ్రేష్టः సన్నివాసः సుయామునः భూతావాసో వాసుదేవः సర్వాసు నిలయో నలः దర్పః దర్పదో తృప్తో దుర్ధరో ధాపరాజితः విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తः శతమూర్తిः శతాననः ఏకోనైకः సవః కిం యత్తత్పదమనుత్తమम् లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరः విషమः శూన్యో ఘృతాసీరచలశ్చలः అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ మేధజో ధన్యः సత్యమేధాధరాధరः తేజో వృషోద్యుతిధరः సర్వశస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహः చతుర్గతిः చతురాత్మా చతుర్భావः చతుర్వేద విదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమः దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగः సుతంతుస్తంతువర్ధనः ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమः ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः అర్కో వాజసనిశృంగీ జయంతः సర్వవిద్యయీ సువర్ణబిందురక్షోభ్యः సర్వమాగీశ్వరేశ్వరः మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముదః కుంధరః కుంధః పర్జన్యః పావనో నిలः అమృతాశోమృతవపుః సర్వజ్ఞः సర్వతోముఖः సులభः సువృతः సిద్ధः శత్రుజిచ్ఛత్రుతాపనः న్యగ్రోధో తుంభరో శ్వద్ధः చాణూరాంధ్రనిషూదనः సహస్రాక్షిः సప్తజిహ్వः సప్తైధాः సప్తవాహనः అమూర్తిరణఘో చింత్యో భయకృద్భయనాశనः అణుర్బృహత్కృశస్థూలో గుణభృం నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్త్య ప్రాగ్వంశో వంశవర్ధనः భారభృత్కరితో యోగీ యోగీశः సర్వకామదः ఆశ్రమశ్రమణక్షామः సువర్ణో వాయువాహనः ధనుర్ధరో ధనుర్వేదో దండోదమయితాదమः అపరాజితः సర్వసహో నియంతా నియమో యమः సత్యవాన్ సాత్వికः సత్యः సత్యధర్మపరాయణः అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ప్రీతివర్ధనः విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః రవిర్విరోచనः సూర్యः సవితా రవిలోచనः అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకదోగ్రజः అనిర్విణ్ణः సదామర్షి లోకాధిష్టానమద్భుతः సనాతనతమః కపిలः కపిలవ్యయः స్వస్తిదः స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణः రౌద్రः కుండలీచక్రీ విక్రమ్యూర్జితశాసనः
శబ్దాతిగः శబ్దసః శిశిరः శర్వరీకరः పేచలో దక్షో దక్షిణక్షమిణాంబరः విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనः ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనः వీరः రక్షణः సంతో జీవనః పర్యవస్థితः అనంతరూపోऽనంతశ్రీः జితమన్యుర్భయాపహः చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశः అనాదిర్భుర్భువో లక్ష్మీः సువీరో రుచిరాంగదः జననో జనజన్మాధిర్భీమో భీమపరాక్రమः ఆధారనిలయో ధాతా పుష్పహాస ప్రజాగరः ఊర్ధ్వగः సత్పదాచార ప్రాణద ప్రణవప్పణः ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవనः తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగः భుర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహः యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనः యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధనः యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానः సామగాజనः దేవకీనందనः స్రష్టా క్షితీశः పాపనాశనः శంఖభృంనందకీ చక్రీ శార్ంగం ధన్వా గదాధరः రథాంగపాణిరక్షోభ్యः సర్వప్రహరణాయుధः శంఖభృంనందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరः రథాంగపాణిరక్షోభ్యः సర్వప్రహరణాయుధः శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశాంగీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలీ గదీశాంగీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శ్రీవాసుదేవోభిరక్షతు ఓం నమ ఇతి. ఇప్పుడు చక్కగా ఒక్కసారి లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా అనుసంధానం చేసేద్దాం. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శ్రీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం
ధనధాన్యకరీం సిద్ధిం త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్య ప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవనాశినీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ నాథ ప్రసీద సతతం నమతాం శరణ్యే. చక్కగా మనందరం ఈశ్వరానుగ్రహంతో భీష్మైకాదశి పరమ పవిత్రమైనటువంటి తిథి నాడు ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని అనుగ్రహించి, ఆ జగదంబ మనల్ని అనుగ్రహించి చక్కగా ఒకసారి విష్ణు సహస్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని ఈశ్వరుడు ఊపిరిచ్చినందుకు అవి పలికి ధన్యత పొందేటటువంటి అదృష్టాన్ని మనకి ఈశ్వరుడు కృప చేసి ఉన్నాడు. ఇప్పుడు పరమపావనమైనటువంటి అసుర సంధ్య వేళ. ఇప్పుడు వృషభవాహనారూఢుడై పరమశివుడు పార్వతీ సహితుడై భూమండలం మీద తిరుగుతాడు అని కైలాస ప్రతిరోజు శ్రీశైల పర్వతం మీద దిగుతారు ఆయన. కాబట్టి అందుకే అసుర సంధ్య వేళ అనేటప్పటికీ అంత పరమ పవిత్రం. సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఇప్పుడు మనం ప్రతిరోజు చేస్తున్నట్టే ఒక్కసారి ఆ మహాదేవుణ్ణి కీర్తిద్దాం. జయపాలనయన శ్రితలోలనయన సితశైలనయన శర్వా జయకాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గ మునియాగ భాగ భర్గా జయ స్వర్గవాసి మతివర్గ భాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ సుమ బంధు జీవ సమసాంధ్యరాగజూట జయ చండ చండ తరతండ వగ్ర భర కంపమాన భువన జయ హార హీర ఘన సార సార తర సారతాభ్రరూప జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాల కంఠ కల కంఠ కంఠ సుర సుందరీ స్తుత శ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియాక్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవన జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచి రుంద్ర రూప రుద్ర జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా జయ ఘోర ఘోర తరతాపజాత తపవుగ్ర రూప విజిత జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్రశిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రియుగ్మ జయ పాలనేత్ర జయ చంద్రశీర్ష జయ నాగభూషశూలి జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్దహ్నే సముద్భవ అనంగరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్దహ్నే సముద్భవ జ్ఞాత్వజ్ఞానజ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్దహ్నే సముద్భవ లోక సంహారరసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్దహ్నే సముద్భవ
సంవిద్వహ్నిహుతాశేష సృష్టి సంపాదిత కృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ ప్రాతుర్బభూవ పరమం తేజ పుంజమనూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవి ఉదయార్క సమప్రభాం జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాం తామానందరససాగరాం జపాకుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతరంగితాపాంగనయనాలోకకౌముదీం పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవాः సర్వే సవాసవాः ప్రణేర్ముదితాత్మానో భూయో భూయో కిలాత్మికాం. ఎంత బాగా చేశారు, ఎన్ని స్తోత్రాలు చేశారు. నిజంగా కాకినాడ అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో జరిగేటటువంటి ప్రశాంతమైనటువంటి నామోచ్చరణ కార్యక్రమం నాకు తెలిసి నైమిత్తిక తిథుల్లో ఇంత అందంగా ఇంత ప్రశాంతంగా ఇలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలున్న దేవాలయాలు కొద్దిగా ఉన్నాయి. అటువంటి వాటి సరసన అయ్యప్ప స్వామి దేవాలయం కూడా చేరుకోవడం కేవలం అది అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ. సరే, నిన్నటి రోజున నేను మీతో మాట్లాడుతూ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అన్న నామం గురించి విజ్ఞాపన చేసి ఉన్నాను. నాకు తెలుసు మీ అందరి కనుబొమలు ఎందుకు ముడిపడతాయో. ఇవాళ నువ్వు భీష్మాచార్యుల వారి గురించి కదా చెప్తానన్నావు, భీష్మేకాదశి అన్నావు కదా, మళ్ళీ నువ్వు సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అంటున్నావు. కాబట్టి నువ్వు ఇవాళ అది చెప్పే ఉద్దేశంలో లేవా అని అనుకోకండి. అంటే త్రయంబకంలో పుట్టిన గోదావరి అన్ని ప్రాంతాల్ని కలుపుకుంటూనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చిట్ట చిగర సముద్రంలో సంగమిస్తుంది. అమ్మవారి నామాల్లోంచి భీష్మాచార్యుల వారి వైపుకి ఎలా వెళ్ళిపోవచ్చో మీరు గమనించండి. అంతే, ఎక్కడో గభాలన మలుపు తిరిగిపోతుంది, అంతే తిరిగిపోయి వెళ్ళిపోతుంది భీష్మాచార్యుల వారి వైపుకి. మీకేం అనుమానం అక్కర్లేదు. జగదంబ యొక్క కృప అటువంటిది. ఇవాళ భీష్మైకాదశి పరమపావనమైన రోజు. ఇవాళ భీష్ముడు గురించి వింటే చాలు పాపరాశి ధ్వంసం అయిపోతుంది. అటువంటి మహానుభావుడు భీష్ముడు. ఆయన గురించి పలికించకుండా ఉంటుందా నా తల్లి? తప్పకుండా తిరుగుతుంది, ఎక్కడో అక్కడ తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందో అలా వేచి ఉండండి అంతే. కాబట్టి తరువాతి నామంలో అంటారు మరాళీ మందగమన అంటారు. మరాళీ మందగమన అంటే అమ్మవారి యొక్క నడకని హంస నడకతో పోల్చి చెప్తున్నారు. మందగమన, మెల్లగా నడిచేటటువంటి లక్షణమున్న తల్లి. ఆడ హంస ఎలా ఉంటుందో అటువంటి నడకలు కలిగినటువంటి తల్లి. నువ్వు ఎందుకయ్యా మధ్యలో, నువ్వు ఎందుకు అసలు మధ్యలో బయటికి రావడం, ఎందుకు కూర్చున్నట్టు? మరాళీ మందగమన అంటే ఆడహంసలా ఉన్నటువంటి మందమైనటువంటి నడక కలిగినటువంటి తల్లి. కాబట్టి మనం ఈ నామాన్ని గమనించినప్పుడు మీకు ఒకటి అర్థం అవుతుంది. నడక తొందరగా గబగబా వెళుతుంటే అసలు మనిషి యొక్క ఉద్విగ్నత అర్థమైపోతుంది. ఏమిటంటే అంత తొందరగా వెళ్తున్నారు అంటారు. అలా అమ్మవారు అస్తమానం అలా తొందరగా నడిచేటటువంటి స్వభావం ఉన్నది కాదు. అంటే అమ్మవారికి సంబంధించినవి ఏవీ అలా తొందరబాటుతో ఉండకూడదు. జపా పుష్ప నిభాకృతి, మందార పువ్వు బాగా మెల్లగా విచ్చుకుంటుంది. లలితా సహస్రం చదివితే అలాగే చదవాలి. అమ్మవారి ఆరాధన చేస్తే అలాగే చేయాలి. అమ్మవారి పేరు చెప్పి చక్కగా వేరొకరికి బొట్టు పెడితే అంత శ్రద్ధగా పెట్టాలి. ఏది చేసినా మెల్లగా చెయ్యవలసి ఉంటుంది. అన్నిటికన్నా ఈ మందగమన అని మరాళి పక్కన ఎందుకు చెప్తారో తెలుసా అండి? హంసకి ఒక లక్షణం ఉంటుంది, పాలని నీటిని వేరు చేస్తుంది. ఈ పాలని నీటిని వేరు చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన పక్షి ఒక్క హంస మాత్రమే. అటువంటి హంస స్థితిని మీరు పొందవలసి ఉంటుంది. అటువంటి స్థితిని పొందడానికి తొందరపాటు కూడదు. నేను అకస్మాత్తుగా ఈ క్షణంలో జ్ఞానిని అయిపోయానను లేకపోతే అయిపోవాలనో రెండూ తప్పే. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను జ్ఞానిని అయిపోయాను అని అనుకుంటూ ఉంటారు.
మీరు చూడండి, లోకంలో చమత్కారం ఉంటుంది. నేను ఏదైనా ఒక మాట చెప్పాను అనుకోండి, అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఉంటుంది, అమ్మవారు చాలా పరమ ప్రసన్నమూర్తి అని నేను ఏదో అన్నాను అనుకోండి, అమ్మవారి చేతుల యొక్క గాజుల గలగలలు వినపడాలి అన్నాను అనుకోండి, ఉత్తరక్షణం ఏమంటారంటే, అవునండి నాకు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది అంటారు. మంచిదే, అలా వినపడితే చాలా మంచిదే, నేనేం కాదంటలేదు. కానీ సాధారణంగా ఏమిటంటే కించిత్తు భ్రాంతి ఉంటూ ఉంటుంది. నాకు అవన్నీ దర్శనాలు అయిపోతున్నాయి, నాకు అవన్నీ కనపడిపోతున్నాయి, నాకు అవన్నీ వినపడిపోతున్నాయి అనుకుంటూ ఉంటారు. కానీ అవి అంత తేలిగ్గా దొరికిపోయేవి కావు. అసలు ఆ జ్ఞానావిర్భావం అనేటటువంటిది అంత గభాలన జరిగిపోవడం ఏమి ఉండదు. మీరు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళాలి. జ్ఞానము మోక్షము ఈ రెండు మాటల్ని అలా ఉంచి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు తప్పకుండా ఒకనాడు ఈశ్వరానుగ్రహంతో జ్ఞానం కలుగుతుంది. అదే తిక్కన గారికి ఆ హరిహరమూర్తి కనపడి స్వప్నంలో దర్శనమిచ్చి ఆయన చెప్తారు, నువ్వు నీ జీవన విధానంలో వెడుతూ ఉండు, నీకు ఒకనాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానం కలుగుతుంది, ఆ జ్ఞానము చేత నువ్వు కైవల్యమును పొందుతావు అని చెప్తారు. కాబట్టి మన ఉపాసన కూడా చాలా మెల్లగా ఉండాలి, నిదానంగా ఉండాలి. అంతేకాని తొట్టుపాటు పడిపోవడం. రెండు, వైదికమైనటువంటి ఆరాధనా విధానమునందు నడిచేటటువంటి పద్ధతి ఎందే ఉండాలి తప్ప ఎప్పుడూ అడ్డదారుల కోసము ప్రయత్నము చేయరాదు. పూజ చేయడం మొదలు పెడితే అసలు ఆచమనం చేయడం మీరు చూసేటప్పటికే మీకు అసహ్యం వేస్తుంది. ఏట్రా పూజ అనిపిస్తుంది మీకు. వాడు ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని ఇలా పోసుకుని అని గబ 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 తాగేసి చప్పుడు చేసేసి ఇంకక్కడి నుంచి ఆ పూజకి వెళ్ళేటప్పుడు చక్కగా మర్యాదగా అందంగా శౌచంగా పరిశుభ్రంగా శౌచం కొట్టొచ్చినట్టు కనపడాలి. పూజకి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి స్థితి మీరు చూడండి, ఎంత అసహ్యంగా ఉంటుందంటే అంత అసహ్యమైన బట్టలన్నీ అప్పుడే కట్టుకుంటారు. అంటే రోజు తడిపారేసుకోవాలి కదండి అని ఓ ముతాక చీర, ఏమిటంత కర్మ, ఒక ముతక పంచె. అంతేకాని ఇంత ఐశ్వర్యం ఖర్చు పెట్టేస్తున్నావు. ఒక్క రెండు పట్టుపంచెలో, పట్టుపంచె కూడా శాస్త్రంలో చెప్పబడలేదు. ఎందుకు చెప్పబడలేదో తెలుసా అండి? పట్టు బట్ట యందు హింస ఉంది, పట్టు పురుగుల్ని చంపడం ఉంది. మడిబట్ట అంటే చక్కటి శ్వేతవస్త్రాన్ని మీరు ఆరేసుకుని చక్కగా కట్టుకుని ఏది చేస్తున్నా నిదానంగా ఉండాలి. ఏది చేస్తున్నా ఆర్తి కనపడుతూ ఉండాలి, ఆనందం కనపడుతూ ఉండాలి. ఆర్తి యందు ఆనందము విస్ఫోటనం కనపడాలి మీకు. తెల్లవారికట లేచారనుకోండి, బరువుగా లేవకూడదు. అబ్బా ఏం భాగ్యం, ఇవాళ భీష్మైకాదశి, ఇవాళ స్నానం చేసి భీష్మాచార్యుల వారికి నేను తర్పణం ఇవ్వాలి, ఏమి మహానుభావుడు భీష్ముడు అని మీరు తలుచుకుంటూ ఎంత తొందరగా స్నానం చేసి తర్పణ ఇద్దామని ఉండాలి. కానీ దాని యందు పరుగు ఉండకూడదు, చాలా శ్రద్ధ కనపడుతూ ఉండాలి. ఇది మీ బాహ్యమునందు ఈ శ్రద్ధ అవసరం. రెండు, కుండలిని యోగం గురించి అసలు వేదికల మీద మాట్లాడవద్దని చెప్పారు పరమాచార్య, కానీ నేను కొద్దిగానే స్పృశిస్తాను. అసలు సరి అయినటువంటి గురువు, పరమ దక్షుడైనటువంటి గురువు పక్కన కూర్చుంటే తప్ప కుండలిని యోగం జోలికి వెళ్ళకూడదు. మూలాధార చక్రం దగ్గర నుంచి ఆ కుండలిని యోగాన్ని ఒక్కొక్క చక్రభేదనం చేస్తూ సహస్రారానికి తీసుకెళ్లేటప్పుడు తొందరపడకుండా చాలా జాగ్రత్తగా షట్చక్రభేదనం చేసి వెళ్ళవలసి ఉంటుంది. అందులో ఏమైనా తేడాలు వచ్చాయనుకోండి చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. అందుకని తొందరపడి వెళ్ళకూడదు. నేనైతే దీన్ని ఒకలా అంటాను, అసలు తొందరపడిపోయి ఏదో వినేసేసి ఇదేదో మనం చేసేద్దాం అనుకోకూడదు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సామర్లకోట రైల్వే స్టేషన్లో మీరు దిగారు, కాకినాడ వెళ్ళాలండి, అలా వెళ్ళాలని అడిగారు. ఒక ఆయన అన్నాడు, ఈ బస్సు ఎక్కి కూర్చోండి వెళ్ళిపోతుందన్నాడు. ఎంతసేపు పడుతుందన్నారు మీరు. ఇది చాలా ఆగుతుందండి, మరి ఆ లాకులు ఆగుతుంది, వెంకటకృష్ణాయపురం ఆగుతుంది, మాధవపట్నం ఆగుతుంది, ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ ఆపబడును. కాబట్టి 1 గంటన్నర పట్టచ్చు కాకినాడ వెళ్ళడానికి ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఇది ప్రతాప్ నగర్ దగ్గర నుంచి అన్నీ ఆగుతూ మీరు కోరుకుంటున్న భానుగుడి జంక్షన్లో మీరు దిగడానికి 1 గంట పైన పట్టచ్చు. ఇంకా తేలిగ్గా వెళ్ళడానికి ఏమైనా ఉందండి అంటే, ఏమో ఇప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తే మాత్రం 20 నిమిషాల్లో మిమ్మల్ని విసిరి పారేస్తుంది టౌన్ స్టేషన్కి. ఓహో అలాగా లేదు, సర్కారు వెళ్ళిపోయింది. ఇంకేమైనా ఉందా అండి అంటే, ఇంకో ఆయన అన్నాడు, ఇలా ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉందండి, అది మూసేశారు, ఎవరు వెళ్ళరు అందులోంచి. కానీ చాలా మంది ఏమంటారంటే, అందులోంచి వెళితే 10 నిమిషాల్లో బాలా త్రిపుర సుందరి గుడిలోకి చేరుతారంటారు.
కాబట్టి ఉంది, కానీ అందులోంచి ఎవరు వెళ్ళటం లేదు. కొన్ని వందల సంవత్సరాలు అయింది. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంటారు. మరి అసలు ఆ లోపల మార్గం ఉందో మూసుకుపోయిందో ఉన్నాయో కూడా ఎవరికి తెలియదంటే మీరు 10 నిమిషాల్లో వెళ్ళిపోదామన్నా సొరంగంలోంచి పెడతారా నాకు చెప్పండి? పెడతారా? పోన్లేరా గంటన్నర పెట్టినా ఇంకో పెడదామంటే. జ్ఞాన మార్గమునందు ప్రయాణం మీకు భద్రతతో కూడినదై ఉంటుంది. పరమ గొప్ప సమర్థులైన గురువులు లభిస్తే మంచిదే. నేను ఇతరమైనటువంటి మార్గాల్ని దేన్ని తక్కువ చేశాననుకోకండి. నేను చెప్పినటువంటి పోలికని దృష్టిలో పెట్టుకోండి. అంత సమర్థులైన గురువులు ఇవాళ లభించడం అంటే అంత తేలిక కాదు. అంత తేలికగా అంతటి శక్తివంతుడైన గురువు యోగ్యతాయోగ్యతలు విచారించకుండా అలా కుండలిని యోగాలు అవి నేర్పడం అనేటటువంటిది సాధ్యమయ్యే ప్రక్రియ ఏం కాదు, అంత తేలిక విషయం ఏం కాదు. బాగా శాస్త్రాన్ని లోపల కంటే మీరు పరిశీలనం చేస్తే ఆశ్చర్యపోతారు. ఒక్క మూలాధారం దగ్గర కదిలితే ఏమవుతుందో తెలుసా అండి? పృథివీ అడ్డదు మిమ్మల్ని, గోడలోంచి లోపలికి వెళ్ళిపోతారు. శంకరాచార్యుల వారు అందుకే మండనమిశ్రుడికి అర్జునం పెడుతుంటే చూరులోంచి కిందకి దిగిపోయారు. అంతంత శక్తులు ఉన్నటువంటివి, దానికి శక్తి ఎంత ఉంటుందో దాని పక్కన ఇబ్బంది కూడా అంత ఉంటుంది జాగ్రత్తగా ఉండకపోతే. కాబట్టి మరాళీ మందగమన, చాలా జాగ్రత్తగా కదపవలసి ఉంటుంది. నీకు ఆ విషయంలో ఏమైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుందనిపిస్తే, మనకెందుకురా అలాంటివి అనిపిస్తే హాయిగా జ్ఞాన మార్గంలో వెళ్ళు అని చెప్పడానికి నేనేమీ తడబాటు పడను. ఎందుకంటే నేను మంచి మాట చెప్తున్నాను కాబట్టి నాకేం భయం లేదు ఆ మాట చెప్పడానికి. కాబట్టి మరాళీ మందగమన, హంస నడిచినట్టుగా నడుస్తుంది అమ్మవారు. ఇంకొక ఉద్దేశ్యంలో ఏమిటో తెలుసా అండి? మీరు పరమభక్తితో మీ ఉపాసన ప్రారంభం చేశారనుకోండి, ప్రారంభం చేస్తే మీకు తెలియకుండానే ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తాడు ఏదో ఒకనాడు, లేదా మీరు ఉన్న చోటే అటువంటి సభలు నడుస్తాయి. నడిచి మీ ఉపాసన క్రమాన్ని దిద్దుతారు, మీ పొరపాట్లని దిద్దుతారు. అలా దిద్దేటట్టుగా అమ్మవారే ఒకరి రూపంలో వస్తుంది, వచ్చి అనుగ్రహాన్ని కటాక్షం చేస్తారు. కాబట్టి హంసలు ఏం చేస్తాయి? ఎవరు అమ్మవారి నడకలు నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని హంసలని పిలుస్తారు. వాళ్ళ యొక్క దోషములను అమ్మవారి నడకలు దిద్దుతాయి. హంస అంటే ఏమిటో తెలుసా అండి? హంస హంసాజ విద్మహే పరమహంసాజ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని పిలుస్తాం. హంస అంటే ఊపిరే. ఈ హంస ఈ ఊపిరి తీసి ఊపిరి వదలడం అనేది తొందరగా చేయకూడదు. అంటే మీరు ఎంత ఆయాసపడుతుంటే, ఎంత ఆవేశపడుతుంటే అంత తొందరగా ఆయుర్దాయం క్షయమైపోతుంది. పైగా క్రోధకృత్కర్త, ఇప్పుడే కదా మీరు చదివారు విష్ణు సహస్రంలో. మీరు ఎంత కోప్పడితే, ఎంత ఆవేశపడితే, ఎంత ఉద్విగ్నతకి లోనైపోతే అంత తొందరగా ఊపిర్లు పైకి కిందకి వెళ్ళిపోతాయి. ఎంత తొందరగా ఊపిర్లు తీసేస్తే ఆయుర్దాయం అంత తొందరగా నశించిపోతుంది. ఇవాళ వైద్యుడైన వాళ్ళందరూ ఇదే చెప్తుంటారు. మీరు టెన్షన్కి లోను కాకండి అంటుంటారు. మీరు ఏ పనినైనా చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రశాంతంగా చేసుకోండి. అన్ని అవలక్షణాలకి కారణం ఎక్కడుంటుందో తెలుసా అండి? రేపు భీష్మ ఏకాదశి కదండి, 5ంటికి లేద్దామంటాడు, అలారం పెట్టుకుంటాడు. అక్కడ వరకు మంచిదే. వీడు ఏం చేయాలి? 10 గంటలకు పడుకోవాలి. 10 గంటలకు పడుకుంటే నిద్ర సరిపోతుంది. వాడు ఏం చేస్తారంటే 10 గంటలకు పడుకోడు, అక్కడ తప్పు. ముందు ఏదో వచ్చిందంటే ఆ టీవీలో 1 గంటకు పడుకుంటాడు. 5ంటికి అలారం అలాగే ఉంటుంది, లేద్దామన్న సంకల్పం ఉంది. 5ంటికి అలారం కొట్టేటప్పటికి ఒక్క అరగంట ఆగి లేద్దామని ఇలా నొక్కుతాడు. ఇక లేచేపటికి 8. ఇంకేం భీష్మ ఏకాదశి అయిపోయింది. ఆ రోజు సూర్యోదయానికి ముందు సంధ్యావందనమే లేదు, ఇంకేం భీష్మ ఏకాదశి. కాబట్టి అలసత్వం, తమోగుణం, నడవవలసిన రీతిలో నడవలేనటువంటి తనం, ఇవన్నీ దేని వలన పోతాయి? అమ్మవారి పాదములను మీరు పట్టుకోగలిగితే ఆవిడ మీ ఉపాసనంతటినీ దిద్దుతుంది. ప్రణాళికాబద్ధంగా నడిచేటటువంటి శక్తిని ఆవిడిస్తుంది. కంగారు పడకుండా చక్కగా సంతోషంగా ఏ కార్యక్రమాన్ని ఎంత అందంగా ఎలా నిర్వహించాలో అలా నిర్వహించగలిగినటువంటి దక్షత మీకు కృప చేస్తున్నాడు. ఇవాళ దీన్నే మార్చి ఏమంటున్నారంటే టైం మేనేజ్మెంట్ అంటున్నారు. వీటన్నింటినీ వసిన్యాది దేవతల నామాలుగా చెప్పారండి. వరాళీ మందగమన నామంలోకి రానటువంటివి ఏమి ఉండవు, అన్నీ వచ్చేస్తాయి. మీరు దేన్నైనా ప్రణాళికాబద్ధం చేసుకోవడం, చక్కగా జాగ్రత్తగా మెల్లగా చేయడం, కంగారు పడకపోవడమే వరాళీ మందగమన. ఊపిరులను ఎక్కువ వ్యయం చేయకుండా మనస్సుని బాగా నిలబెట్టి, మీరు మనస్సుని బాగా నిలబెడితే తొందరగా పరిష్కారాలు లభిస్తాయి.
మనసుని బాగా నిలబడితే దాని వలన మీకు ధ్యానం కుదురుతుంది. అలా కుదిరితే మీరు తొందరగా మెట్లెక్కగలుగుతారు తప్ప మీరు కంగారు కరికారు పడిపోవడం అనేటటువంటిది జీవితంలో అలవాటు చేసేసుకున్నారనుకోండి. అలా అలవాటు చేసేసుకుంటే ఏమైపోతుందంటే దేని యందు సిద్ధి పొందరు. తాను ఆఖరికి శరీరం వదిలేస్తాడు ఈ కంగారులోనే. అందుకని ఆ కంగారు లేకుండా ఉండేటటువంటి విషయాన్ని అలవాటు చేసుకో. కాబట్టి మరాళీ మందగమన అలా తీసుకున్నప్పుడే మీకు ఉపయోగపడుతుంది ఆ నామం. మహాలావణ్య సేవదిహి, లావణ్య సేవదిహి అన్న నామం దగ్గర లావణ్య లహరి పూర్తవుతోంది అంటారు పెద్దలు. మహాలావణ్య సేవదిహి అంటే నేను మీతో ఒక మాట అన్నాను కదా, ఆవిడ యొక్క లావణ్యము అంటే భౌతిక లావణ్యము అని కాదు. లావణ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే వయస్సుతో నిమిత్తం లేకుండా చెక్కు చెదరకుండా ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలిగినటువంటి సౌందర్యము ప్రకటనమైతే దానికి లావణ్యమని పేరు. అసలు అమ్మవారి లావణ్యం అంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆవిడ యొక్క చైతన్యము, ఆవిడ యొక్క కాంతి మన్ని దిద్దాలన్న ఆవిడ తాపత్రయమే ఆవిడ లావణ్యం. యథార్థానికి అమ్మ లావణ్యం ఏంటండి? అమ్మ లావణ్యం అంటే అమ్మ అందం కాదు. అమ్మ లావణ్యం అంటే ఎప్పుడూ మిమ్మల్ని పొరివి పట్టి మిమ్మల్ని రక్షించుకోవడమే లావణ్యం. అంతే తప్ప అమ్మ లావణ్యం అంటే అమ్మ అందం గురించి మాట్లాడకూడదు. మీరు అమ్మ అందం గురించి మీకెందుకు? అమ్మ అందం గురించి మాట్లాడటం ఏమి ఉండదు లోకంలో. లావణ్యము అన్న మాటని మీరు అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేదా కాలగతి యందు నశించిపోయేటటువంటి అందం ఉన్నది కాదు ఆవిడ. అంటే కాలాతీతురాలు ఆవిడ, కాలమునకు లొంగేటటువంటిది కాదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక గొప్ప మాట అంటారు. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్థలంతస్థే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణి రణితచ్చలాత్ అచక్షాణం చరణ కమలం చారు చరితే అంటారు. శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలిచారంటే మహోత్కృష్టమైన పేరు అనమాట. అది మీరు గుర్తు పెట్టుకుని మీ బిడ్డలకు ఎక్కడో పెట్టుకోవలసిన పేరు అని గుర్తు. ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలుస్తున్నారు చారు చరిత అని పిలిచారు. ఇవాళ ఎంతమందికి ఉంది ఈ పేరు? చారు చరిత, విధిజ్ఞ, ఏమి పేర్లండి శంకరాచార్యుల వారు వేసినవి? చారు చరితే అంటే చారు చరిత. చారు చరిత అంటే మంగళప్రదమైనటువంటి నడువడి ఉన్నదానా? ఆవిడికి మంగళప్రదమైన నడువడి కాదు. ఆ నడకలు మన నడకలలోని దోషములను దిద్దగలిగిన నడకలు. కాబట్టి చూడండి, నడక వేరు, నడత వేరు. నడత శీలమును చెప్తుంది, నడక కాళ్లతో నడిచే నడక చెప్తుంది. నడత ఆంతరము, నడక బాహ్యము. అమ్మవారి నడకలు బాహ్యం, దిద్దేవి ఆంతరం. అది విచిత్రం. మీరు మీ నడకతో దిద్దేది ఏమీ ఉండదు. మీ కాళ్ళతో మీరు ఎవ్వరిని దిద్దలేరు. మీ కాళ్ళతో దిద్దడానికి ఏముంటుందండి? మీ కాళ్ళు ఆఫీస్కి వెళ్తాయి. మీ కాళ్ళు అట్టుకుంటే వాడు ఆఫీస్కి వెళ్తాడా? అది కాదు. నడక, నడత, నడత మనసు మీద ఆధారపడింది. ఆ మనసుకు సంబంధించినటువంటి నాడులు పాదముల కింద ఉన్నాయి. కాబట్టి ఈయనకి ఎటువంటి బుద్ధి ఉందో అటువంటి బుద్ధి నాకు కలుగుగాక అని అడగడం. నడత మనిషికి అవసరం. నడత అంటే ఆంతరమైన సౌశీల్యము. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడు? ప్రలోభాలకి పడిపోతూ ఉంటాడా? ప్రలోభానికి చిక్కకుండా తను చెప్పిన దాని యందు నిలబడుతూ ఉంటాడా? గురువాక్యమును స్మరిస్తూ ఉంటాడా? భగవంతుని యొక్క వాక్యమునకు కట్టుబడుతూ ఉంటాడా? ఇది చెయ్యగలిగితే, అందుకే మహాత్ములైన వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా అండి? తప్పు చేస్తే ఈశ్వరుడు చూడటం లేదని తప్పెవరు చేయలేదు. ఇది నా బలహీనత, నేను తప్పు చేస్తున్నాను, మన్నించమని అడిగి చేశారు. అలా చెప్పడం నిజమైనటువంటి లక్షణం. ఎందుకో తెలుసా అండి? అసలు ఈశ్వరుడు చూడకుండా తప్పు ఎలా చేస్తారండి మీరు? పగలైనా, రాత్రి అయినా, సంధ్య అయినా, సూర్యుడైనా, చంద్రుడైనా, ఇక్కడే కూర్చుని అన్ని చేయిస్తున్నదైనా చూస్తున్నదైనా, ఇంకా చెయ్యడానికి శక్తి అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఆయనకి తెలియదు ఏమిటి? ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన చూడటం లేదని మీరు చేయడం అంత పొరపాటు లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి మీరు తప్పు చేసేటప్పుడు ఆయన చూస్తున్నాడు అనుకుని చేయండి. లలితాపరా భట్టారిక మీ ఎదురుగుండా సింహాసనంలో కూర్చుని అలా మీ వంక చూస్తూ ఉండగా మీరు తప్పు చేయండి. మీరు చేయగలరా? ఆ భావన మీకుంటే నడత అంటారు. ఇప్పుడు ఈ నడత ఎక్కడుందో నడక అక్కడ బాగుంటుంది. అంటే ఆయన యందు దోషము ఉండదు. ఎందుకు ఉండదు? ఆయన నడతది. ఎప్పుడూ అమ్మవారు ఉందంటాడు, ఎప్పుడు అమ్మవారు చూస్తోందంటాడు. అందుకని తప్పు చేయడు. అలా ఒకవేళ తప్పు చెయ్యబోయాడు అనుకోండి పొరపాటున, అమ్మవారు టక్కని చేయి పట్టుకు పైకి లాగేస్తుంది, తప్పు చేయనివ్వనివ్వండి. కాబట్టి నడత అంత ముఖ్యమైనది.
ఈ నడత అమ్మవారి పాదములను పట్టుకుని ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నాడో వాడు హంస, వాడు పరమహంస. హంస అంటే జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేస్తారు, పాలని నీటిని వేరు చేసినట్టు. జగత్తే కనపడితే మామూలు సామాన్యుడు, జగత్తు కనపడకుండా బ్రహ్మం కనపడితే వాడు హంస, పరమహంస. మీకు నాకు ఏం కనపడుతుంది? దొంగలో దొంగే కనపడతాడు, దొంగలో దొంగే కనపడుతుంది. మహాజ్ఞానికి ఏం కనపడింది? నమచ్చోరాయచ, దొంగ ఎందు ఈశ్వరుడు కనపడ్డాడు. ఈశ్వర రూపమైన దొంగ, ఈశ్వరుడు దొంగగా ఉన్నాడు. అంటే ఈశ్వరుడు దొంగగా ఉంటాడా అండి? అంటే దొంగ అన్నవాడు ఒకడు దొంగతనం చేశాడు కాబట్టి ఆ దొంగ ఈశ్వరుడే తప్ప ఈశ్వరుడు కానివాడు లోకంలో నాకు లేడు. కాబట్టి ఇప్పుడు దొంగ చూస్తావా, దొంగలో శివుడిని చూస్తావా? నాకు శివుడే కనబడుతున్నాడు, నమస్కారం దొంగకి. ఇది జ్ఞానం, దాని స్థాయి వేరు పూర్తిగా. అంటే బ్రహ్మజ్ఞాని నోట వెంట వచ్చేటటువంటి మాట అలా ఉంటుంది. ఆ స్థితి నాకు కావాలనుకుంటే నేను అభిషేకం చేయాలి. సంతత భక్తి ధార ఒక పాత్రలోంచి ఓ పాత్రలోకి నూనె పోస్తున్నప్పుడు ఎలా తెగకుండా పడుతుందో అలా పడితే ఆ జ్ఞానము మీకు కలిగితే మీరు కూడా స్థాయిని పొందుతారు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేశాడు ఒక ఆయన. ఆయనకి జగత్తు కనపడదు, బ్రహ్మం కనపడుతూ ఉంటుంది. అన్నిటి యందు ఈశ్వరుణ్ణే చూస్తూ ఉంటాడు. ఇలా ఈశ్వరుణ్ణే చూడగలిగినటువంటి శక్తి దేని వలన వచ్చిందో ఆ పరబ్రహ్మమే అప్పుడప్పుడు జగత్తు కూడా కనపడుతున్న దిద్దుతుంది. ఆ తప్పులు అమ్మవారు దిద్ది వాడికి అంతటా ఈశ్వరుడే కనపడేటట్టుగా నిర్దేశకత్వం చేస్తుంది. అప్పుడు ఆయన ఎవరి యొక్క పతనాన్ని కోరడం, వాడి కర్మ, వాడు ఎలా పోతే పోనివ్వండి, వాడి వల్ల మనకు ఉపద్రవం లేకుండా చూసుకుందాం అంటాడంతే. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అమ్మవారి గురించి శంకరాచార్యులు వారు అంటున్నారు, అమ్మ అసలు నువ్వే ఒక ఆడు హంస. కాబట్టి నువ్వు ఇంట్లో నడుస్తూ ఉంటావు, హంసలు ఏం చేస్తుంటాయి? నీ పాదములను పట్టుకుంటూ ఉంటాయి. నీ పాదములు ఎలా ఉన్నాయో నువ్వెలా నడుస్తున్నావో అలా నడవాలనుకుని నువ్వు అంతఃపురంలో నడుస్తుంటే అవి నడుస్తుంటాయి. లోకంలో హంసల యొక్క నడకకి చాలా గొప్ప పేరుంది. హంస నడక, హంస నడక అంటారు. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక చోట చెప్తూ ఉంటారు. సీతమ్మ తల్లి అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత అరణ్యంలో హంసలన్నీ తిరగడం మానేసి చెట్ల కిందకి వెళ్ళి పడుకున్నాయి. పడుకుంటే మిగిలిన వాళ్ళు వచ్చి అడిగారు, అదేమిటి మీరు పనున్నా లేకపోయినా నడుస్తుంటారుగా, మా అంత గొప్పగా నడిచేవాళ్ళు లేరని ఇవాళ నడవకుండా చెట్ల కింద పడుకున్నారే అన్నట్టు. ఏం లేదు, నిన్న సాయంకాలమే అడవిలోకి ఎవరో ఒక ఆడదొచ్చింది. ఆవిడ నడకలు చూస్తే మా నడకలు ఎందుకు పనికొస్తాయని బెంగొచ్చి నడవడం మానేసి పడుకున్నామన్నాయి. కిందటి రోజు సాయంకాలం సీతమ్మ తల్లి అరణ్యవాసానికి అరణ్యంలోకి వచ్చింది. అమ్మవారి నడకలు హంసల యొక్క నడకల్ని దిద్దుతాయి. హంసల యొక్క నడకల్ని దిద్దడం అంటే జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేయడంలో మీరు ఇబ్బందులకు లోనైతే అమ్మవారి అనుగ్రహం మిమ్మల్ని దిద్ది ఆ స్థితి వైపుకి తీసుకెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణమే జ్ఞానము వైపుకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు అంతఃపురంలో నడుస్తుంటే హంసలు నడుస్తాయిట. హంసలు ఆ పాదాల వంక చూస్తూ నడుస్తాయిట. నడుస్తున్నప్పుడు అంత బాగా అడుగేయడం చేత కాక ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే ఇవి తడబడిపోయి కింద పడిపోతుంటాయి హంసలు. ఇప్పుడు అలా కాదు ఇలా అనాలి కదా, అలా కాదు ఇలా అందనుకోండి ఆవిడ, ఇంకో ఇబ్బంది ఉంది. ఏమిటి? ఇప్పుడు అసలు అవి లేవడం కాదు, అలాగే పడిపోయి ఉంటాయి. అలా ఎందుకు పడిపోయి ఉంటాయి? ఆవిడ షహబాష్ అందోసారి అంతే. ఏమైంది? విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, సరస్వతీదేవి వీణ వాయిస్తున్నదల్లా షహబాష్ అనేటప్పటికీ నిచులయతి చోళేనని భృతాం గలిబి తొడిగేసింది వీణకి. అమ్మ బాబోయ్ ఎంత గొప్పగా మాట్లాడుతోందో తల్లి అంది. ఇప్పుడు ఆవిడ నోరు విప్పి మాట్లాడింది అనుకోండి, హంసలన్నీ ఏం చేస్తాయి? అమ్మో ఎంత బాగా మాట్లాడుతోందో అని ఆ మాటలు విన్నటువంటి ఆనందంతో మత్తెక్కి అలా పడిపోతాయి. కాబట్టి నోటితో చెప్దామా, వాటికి స్పృహ లేకుండా పడిపోతాయి. చెప్పకుండా పోనీ అలా నడిచే చూపిద్దామా, తడబడిపోయి కింద పడిపోతాయి. కానీ ముందుకు వెళ్ళిపోతాను. ఎలా? అందుకని అమ్మవారట నేను నోరు విప్పకుండా వీళ్ళకి పాఠం చెప్పాలంటే ఏం చేద్దాం ఆలోచించింది. ఒక పని చేద్దాం, వీళ్ళకి బాగా అలవాటు అవ్వడం కోసమని వీళ్ళకి నా ఉద్దేశాన్ని గ్రహించి వీళ్ళకి పాఠం నేర్పే ఒక ఉపాధ్యాయుడిని పెడదాం అనుకుంది. ఎవరా ఉపాధ్యాయుడు? అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీర ధ్వనులి. అవి ఎలా అమ్మవారు అడిగేస్తుంటే అవి చక్కగా ఘల్ 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 అని మోగుతుంటే ఆ శబ్దాన్ని బట్టి అడుగులేస్తాయి. అప్పుడు
అంటే ఇక్కడ అమ్మవారి పాదదర్శనం చేస్తుండగా తీసేటటువంటి ఊపిరి యోగ విద్యలో నాసికారంధ్రములు మారి ఆ మారి లోపలికి వెళ్ళి బయటికి వస్తూ చాలా మందమైపోయినటువంటి ఊపిరిలో అమ్మవారి పాదదర్శనం చేసేటటువంటి స్థితిని పొందడం. ఇప్పుడు తన యొక్క పాద మంజీర ధ్వనుల చేత ఆవిడ హంసల నడకల్ని దిద్దుతున్నటువంటి తల్లి. కాబట్టి మరాళీ మందగమన, మరాళీ మందగమన. కాబట్టి మందమైనటువంటి నడకలతో హంసల యొక్క తప్పులు దిద్దుతున్నది. ఉపాసన యందు సరిగ్గా నిలబడలేక బాగా భక్తితో ఆరాధించాలి, ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలని తాపత్రయం ఉన్నవాడికి ఆవిడే గురువుగా వచ్చి వాణ్ణి చక్కటి ప్రస్థానం వైపుకి చెయ్యి పట్టి నడిపించేస్తుంది. అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి. కాబట్టి ఆవిడ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణ. ఆ తల్లి శరీరమంతా ఎరుపే. ఆ తల్లి కిరీటం పసుపు, కిరీటంలో ఉన్న మణులు ఎరుపు, తల్లి లలాటం ఎరుపు, తల్లి పెట్టుకున్న పువ్వులు ఎరుపు, తల్లి చెక్కిళ్ళు ఎరుపు, తల్లి పెదవులు ఎరుపు, తల్లి కంఠం ఎరుపు, తల్లి కట్టుకున్న చీర ఎరుపు, తల్లి పాదములు ఎరుపు, తల్లి చేతులు ఎరుపు, తల్లి చేతుల యొక్క లావణ్యము ఎరుపు, ఆమె అరికాళ్ళు ఎరుపు, ఆమె పాదములు ఎరుపు, అన్నీ ఎరుపి. అసలు ఆవిడ వంక ఇలా చూస్తుంటే వెనకాతలే ఉన్నటువంటి లేదా పక్కనే ఉన్నటువంటి తెల్లటి శివుడు కనపడ్డాడు. ఎందుకని ఆవిడ ఎరుపుతో కప్పేసింది. కప్పేయడంలో అసలు ఎంత వెతికి చూడండి శివుడు కనపడ్డాడు. మీరు ఎంతో బాగా వెతికితే లీలామాత్రంగా కనపడుతుంటాడు వెనకాతల శివుడు. ఏం సత్యనారాయణ, కొంచెం లీలామాత్రంగా కనపడతాడు తప్ప స్ఫుటంగా కనపడ్డావు. అది అసలు దర్శనం. మీరు పొందుతారు అటువంటి మూర్తిని కొద్ది రోజుల్లో. వెనక శివుడు చాలా లీలగా కనపడుతుంటాడు, అమ్మవారే కనపడుతుంటుంది, కప్పేస్తుంది ఆవిడ కాంతితో. కాబట్టి ఇప్పుడు శివుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎందుకు కనపట్టలేదు? అమ్మవారు కప్పేసింది. అమ్మవారి ఎరుపులా తెలుపు కప్పడిపోయిందండి అనాలి. ఆ తెలుపుని ఆవిడ కప్పేసింది తన ఎర్రటి కాంతితో. తెలుపు ఎరుపు చేత ఎరుపు అయిపోతుంది. అయ్యవారు కూడా ఎరుపు అయిపోయారు ఇప్పుడు. అలా ఎరుపు అయిపోతేనే మహాకామేశ్వరుడు. కామం ఉంది. కామం అంటే జగత్తుని సృష్టించాలన్న కోరిక భగవంతుడి యందు కలగగానే అదే వ్యక్తమైతే ఎరుపు, రాగరంజితం అవుతుంది. ఇప్పుడు కామమే ఎరుపు. కామమే ఎరుపైతే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఒక రహస్యాన్ని ఇక్కడ. ఏమండి, సృష్టి ఆవిర్భావము ఎరుపు, సూర్యోదయము ఎరుపు, సూర్యాస్తమయము ఎరుపు, మధ్యందిన మార్తాండు మధ్యాహ్న సంధ్య ఎరుపు. ఇవన్నీ మార్పు చెప్తాయి. పూర్వ సంధ్య రాత్రిపోయి పగలొస్తోంది, ఉత్తర సంధ్య పగలుపోయి రాత్రి వస్తోంది. ఇలా మార్పు ఎక్కడుందో అక్కడ సంధ్య చెప్పబడుతుంది. ఇప్పుడు ఇలా మార్పు వస్తోందన్న చోటల్లా ఎరుపు ఉంది. ఇంతకు ముందు లేనటువంటి ప్రపంచం ఇప్పుడు ఉత్పత్తి అవుతోంది. అంటే ఈ బ్రహ్మాండములన్నీ తయారవుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడున్నాయి? పరమేశ్వరుడిలోకి లీనమైపోయి ఆయనలోకి వెళ్ళిపోయి. అది ఎలా ఉంటుంది అంటే, ఇన్ని పూసల కింద పోసేసి నేను ఒక మైనపు ముద్ద ఒకటి పెద్దది చేత్తో పట్టుకుని దాన్ని ఇలా 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 అన్నాను అనుకోండి, ఈ పూసలన్నీ ఏమైపోతాయి? మైనపు ముద్ద కట్టుకుపోతాయి. నేను ఇలా 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 అనేసి ఇప్పుడు ఈ మైనపు ముద్దను తీసుకెళ్ళి ఓ అరుగు మీద పెట్టాను. ఇప్పుడు ఇలా కిందకి చూశాను, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అలాగే లోకాలన్నింటినీ తనలోకి లయం చేసేసుకుంటే లోకాలు ఉండవేమో కానీ ఒకడు ఉంటాడు. ఎవరుంటాడు? ఆయన ఉంటాడు. మైనపు ముద్ద ఉంది. మైనపు ముద్ద ఉన్నట్టే పరమేశ్వరుడు అన్నింటినీ తనలోకి పెట్టేసుకుని లోపల ఉంచుతాడు. విభూతి కణములుగా ఉంచుతాడు. ఐశ్వర్యాన్నంతటి విభూతి కణాలుగా పెట్టుకుంటాడు ఒంటికి రాసుకుని. ఇప్పుడు దీన్నే పోతన గారు అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని నీ సేవింతున్నంటారు. దీన్నే మనం పూజ చేసినప్పుడు దీపంగా పెట్టి నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది వేదం. దాన్ని దీపంగా చూపిస్తాం మనం పూజలో. కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఆయనలోకి కలిసిపోయాయి. ఆయనకి ఎప్పుడో ఓ కోరిక వచ్చింది. ముందా కోరిక వచ్చింది ఆయనలో, ఏమని? మళ్ళీ లోకాలన్నీ సృష్టిద్దామని. ఇప్పుడు ఈ లోకాలన్నీ సృష్టిద్దాం అన్న కోరిక పుట్టగానే మైనపు ముద్ద కంటుకున్న పూసలన్నీ ఏమవుతాయి? విడిపోయి వచ్చేస్తాయి. ఇప్పుడు పూసల్లో పూసంది, నేను ఇలా ఉండడానికి ఇష్టపట్టలేదు, నేను ఆ మైనపు ముద్దతోనే ఉంటానండి.
ఇప్పుడు ఈ పూస వెళ్ళి మైనపు ముద్దకు అంటుకోవాలి. పూస మైనపు ముద్దకు అంటుకునే శక్తిని ఇవ్వాలి. మైనపు ముద్ద పూసల దగ్గరికి రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. మహాప్రళయంలో మైనపు ముద్దే వచ్చి పూసలన్నింటినీ పట్టుకుపోయింది. ఇప్పుడు ఒక్క పూసే చేరుతానంటుంది మైనాన్ని. ఇప్పుడు ఆ ఒక్క పూస మైనపు ముద్ద దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ పూస మైనపు ముద్ద దగ్గరికి వెళ్ళినా ఎవరు పనిచేయాలి? ఆ ఎరుపే పనిచేయాలి. మైనపు ముద్ద నుంచి విడతీసింది ఏ ఎరుపో ఆ ఎరుపే ఒక్క పూస మైనపు ముద్దను అంటుకునేటట్టు చేస్తుంది. ఆ శక్తే, ఎరుపు అంటే శక్తి. ఆయన ఉపాసన శక్తితో ఆ ఒక్క పూస కొన్ని కోట్ల పూసల్లోంచి వెళ్ళి మైనపు ముద్దను అంటుకుంది. అందుకే నన్ను తెలుసుకోవాలని కొన్ని కోట్ల మంది ప్రయత్నిస్తుంటే ఒక్కడే ఎక్కడో తెలుసుకుంటున్నాడు అంటాడు గీతాచార్యుడు. ఒక్క పూస మైనాన్ని చేరింది అంటే ఆ కదలగలిగినటువంటి శక్తి అమ్మవారిచ్చి పూసని మైనానికి అంటిస్తోంది. చాలా పూసలు అలా ఉండిపోతున్నాయి, కదలలేకపోతున్నాయి. వాటికి ఉంది వెడదామని, కానీ అవి ఎక్కడికి ఎడుతున్నాయి? అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఈ పూసకి ఈ పూస భార్య, ఈ పూసకి ఈ పూసల పిల్లలు, అవే తిరుగుళ్ళు తప్ప ఈ పూసలు మైనం ముద్ద దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. ఆఖరణ మైనం ముద్దంది. అబ్బా ఇలా ఎన్ని మాటలు పాపం, అలా పూసలు మారుతుంటాయిలే, నల్లపూస తెల్లపూస, తెల్లపూస నల్లపూస, నల్లపూస పచ్చపూస, పచ్చపూస ఎర్రపూస అవుతున్నాయి తప్ప పూసగానే ఉంటున్నాయి, జీవుడుగానే ఉంటున్నారు. కాబట్టి వీళ్ళని నేనే పొందేస్తానంటాడు. ఇప్పుడు మైనం ఏం చేస్తుంది? తానే కదలొచ్చి పూసలన్నింటి మీద అంటుకుంటుంది. ఇప్పుడు పూసలన్నీ ఏమైపోయి మైనంలోకి వెళ్ళిపోయి. అది మహాప్రళయం. ఒక్క పూస అయితే ఒక్క వ్యక్తికి వచ్చినటువంటి మోక్షం. ఇప్పుడు ఒక్క పూస మైనంలోకి వెళ్ళాలన్నా, అన్ని పూసలు మైనంలోకి వెళ్ళాలన్నా, మైనం పూసల దగ్గరికి కదలాలన్నా, ఒక పూస మైనంలోకి కదలాలన్నా, లేదా మైనపు ముద్ద కంటుకున్న పూసలన్నీ విడివడి పూసలుగా యువతలకి రావాలన్నా దేని వల్ల కదులుతాయి? శక్తి వలన కదులుతాయి. ఈ శక్తి కోరిక, ఆ కోరిక ఈశ్వరుడు యొక్క కోరిక. నేను అనేకమవ్వాలి, వాడు నేనైపోవాలి. లేదు నేను వీళ్ళందరినీ పొందేయాలి, లేదు వీళ్ళందరూ నా నుంచి విడివడాలి. ఆయన ఈ కోరిక కామము. ఈ కామము రాగము, రాగము రంజితము, కాబట్టి ఎరుపు. కాబట్టి ఇప్పుడు సర్వారుణ బాహ్యంలో కాదు, ఆంతరమునందు నీవు బ్రహ్మమును కలిసినా, బ్రహ్మము నుంచి విడివడినా, భక్తితో భగవంతుడి వైపుకి అడుగులు వెయ్యగలిగినా దాని యందు అమ్మవారి కృప వెనక ఉన్నది. ఇది చెప్పడం అసలు సర్వారుణ, అది రహస్యం. ఇప్పుడు మీరు నన్ను మాట అడగచ్చు, చాలా బాగుందయ్యా నువ్వేదో చెప్పావు, వినడానికి చాలా అద్భుతంగా ఉందయ్యో, నేనేం కాదంటలేదు, కానీ అసలు కామం ఎందుకు సృష్టించిందయ్యా ఈవిడ? ఇప్పుడు ఈశ్వరుడి కామం ఎటువంటిదో మాకున్న కామం అటువంటిదే. మనకి కామం ఉంది కదండి, మరి మనకి కోరికలు ఉన్నాయిగా. ఈ కోరికల వల్ల కదండి మేము పూసలుగా ఉండిపోతున్నాం, లేకపోతే భగవంతుడిని చేరిపోదు కదా. అసలు ఈ కోరిక అన్నదాన్ని, ఆవిడ కామం అన్నదాన్ని, మన్మధుణ్ణి బతికించకపోతే గొడవ వదిలిపోను కదా. అసలు సృష్టి లేదు, మేమందరం ఈశ్వరుడితోనే పడి ఉండేవాళ్ళం. ఆవిడ మన్మధుణ్ణి బతికించింది, దానివల్ల మాకందరికీ జన్మలు వచ్చాయి. ఇప్పుడు ఈ పూసలుగా పడున్నాం. ఎప్పటికీ పూసలు వెళ్ళేది? అసలు ఎందుకు బతికించిందండి ఆవిడ? శంకరాచార్యుల వారు ఇదే ప్రశ్న వేశారు కామం మీద. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వారతి నయనలేహ్యేన బహుశా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మిహతాం అన్నారు. అమ్మా, నీవు ఎంత గొప్పదానివంటే శ్రీ మహావిష్ణువు నీ పాదములను ఉపాసన చేసి 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 నీ యొక్క అందాన్ని పొందేశాడు. పొందేస్తే ఏమయ్యాడు? మోహిని రూపాన్ని పొందేశాడు. మోహిని రూపాన్ని పొందేస్తే ఏమయ్యాడు? అమృతాన్ని పంచిపెట్టి రాక్షసులు అమృతం తాగకుండా చేశారని చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఆయన ఎక్కడ మిలికెట్టాలో అక్కడ పెట్టారు. పురాణారీ భూత్వా